పరిసయ్యులు దేన్ని పవిత్రంగా పెట్టుకుంటున్నారు? శరీరాన్ని పవిత్రంగా పెట్టుకుంటున్నారు. యేసు దేన్ని పవిత్రంగా పెట్టుకోమంటున్నాడు? హృదయాన్ని, మనసును పవిత్రంగా పెట్టుకోమంటున్నాడు. యేసు ప్రభు హృదయానికి సంబంధించి మార్పు తెస్తాడు. మతాలు శరీరానికి సంబంధించి మార్పు తెస్తాయి. మతాలు మనిషి శరీరంలో మార్పులు తీసుకొని వస్తాయి. ఉదయాన్నే 4:30కు లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి పొర్లు దండాలు పెట్టేట్టు చేస్తాయి మతాలు. యేసుక్రీస్తు ఉదయం 4:30కు లేచి మోకాళ్ళ మీద కూలబడి కళ్ళు మూసుకొని పరలోకమందున మా తండ్రి అండం నేర్పిస్తాడు యేసుక్రీస్తు. ఏది గొప్పది? యేసుక్రీస్తు దేవునితో మాట్లాడడం నేర్పిస్తాడు. మతాలు వారు కట్టుకున్న మందిరాల చుట్టూ పొర్లు దండాలు పెట్టడం నేర్పిస్తాయి. దేవునితో మాట్లాడడం నేర్పించవు. దేవుని ఒక శాడిస్ట్గా చూపెడతాయి మతాలు. నువ్వు ఇన్నిసార్లు తిరిగితే నీకు పలానా వరం వస్తుంది. నో, యేసుప్రభు ఏం నేర్పిస్తా అంటే వెళ్ళి తలుపు గడిపెట్టుకొని లోపల రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేయి.